ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. నటునిలా పలు వేషాలు దాల్చి నాటకములు ఆడడం భగవంతుని చిద్విలాసం. జీవరాశులన్నింటినీ తన చేతి కీలు బొమ్మలలా ఆడించడం భగవంతుని లీలా విలాసం. బాబా శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా, శివ మారుతి రూపాలలో భక్తులకు దర్శనమిచ్చింది మనం చదివాం. దత్తగురు పరబ్రహ్మ స్వరూపమే సాయి అని మన పెద్దల విశ్వాసం. సాయి ఒక అవతారమూర్తి, భగవంతుడు అనటం నిర్వివాదాంశం. భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు. అవతార పురుషులు అయోనీ సంభవులైన మాతృగర్భం నుండి వెలువడిన తమ అవతార ప్రయోజనం తీరిన వెనుక ప్రపంచానికి కనుమరుగైన నిజ రూపంలో భక్తులకు తమ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నట్లు పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. కానీ సాయి దివ్యావతారంలో ఒక విశిష్టత స్పష్టంగా గోచరిస్తుంది. సాయిబాబా ఆత్మభవుడగు ఈశ్వరుడు. సాయి లీలలు, మహిమలు మరల చదవటం వలన సాయిని ప్రత్యక్షంగా చూస్తున్న భావన కలుగుతుంది. నీవే శరణం అని సాయి పాదములను ఆశ్రయించిన చాలు. సాయి భోగ మోక్ష ప్రదాత. ఆయన ఒక యోగి, రాజయోగి. ఓం సాయిరాం.